మీకు తెలుసా, మన భారత పతాక రూపకర్త ఒక సైనికుడని, స్వతంత్ర సమరయోధుడని, విద్యావేత్త, భూగర్భ శాస్త్రవేత్త, బహుభాషా కోవిదుడు, వ్యవసాయ నిపుణుడన్న విషయం. అలాంటి ఒక గొప్ప వ్యక్తి, తెలుగు జాతి గర్వం, అతనెవరో కాదండి, పింగళి వెంకయ్య గారు. అవునండి, మచిలీపట్నం వద్ద ఉన్న బట్ల పెనుమర్లు అనే గ్రామంలో ఆగస్టు 2, 1876 జన్మించిన తను ఎన్నో విధాలుగా మన దేశానికి సేవలు అందించారు. అది 1899, 1902 మధ్యకాలంలో బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తున్న సమయంలో బోర్ అనే యుద్ధం సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న సమయంలో భారతీయ సైనికులు బ్రిటిష్ జెండాకి గౌరవవందనం చేయటం వెంకయ్య గారి మనసుని కదిలించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న గాంధీజీ గారికి కలిసి మన దేశానికంటూ సొంత జెండా ఉండాలి అనే ఒక ప్రతిపాదనని తన ముందుంచడం జరిగింది. అనుకున్నదే తడవుగా అనేక దేశాల జెండాలపై పరిశోధనలు నిర్వహించి జాతీయ జెండాపై పరిశోధన అనే పుస్తకాన్ని కూడా వెంకయ్య గారు రచించడం జరిగింది. 1921లో విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో గాంధీజీ గారిని కలిసిన వెంకయ్య గారు ఎరుపు, ఆకుపచ్చ మధ్యలో చక్రం కలిగిన జెండాని చూపించడం జరిగింది. అయితే అక్కడ గాంధీ గారు మధ్యలో తెలుపు రంగు సత్యం, శాంతికి గుర్తుగా ఉండాలని తెలపడంతో త్రివర్ణ పతాకాన్ని రూపుదిద్దటం జరిగింది. భారతదేశాన్ని ప్రతిబింబిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని వివరిస్తూ సాఫ్రాన్ కలర్ ధైర్యం, త్యాగాలకి గుర్తుగా, వైట్ కలర్ సత్యం, శాంతికి గుర్తుగా, గ్రీన్ కలర్ అభివృద్ధి, ప్రగతికి గుర్తుగా, అశోక చక్రం న్యాయం, శ్రమకి గుర్తుగా, ఇది ఇతర మరే దేశాల పథకాల్లో లేని విధంగా మన భారతదేశ పతాకాన్ని తయారు చేయటం చాలా ప్రత్యేకతని సాధించింది. భారత సార్వభౌమత్వానికి ఏమాత్రం తీసిపోకుండా మన పతాకానికి రూపాన్నిచ్చిన వ్యక్తి మన తెలుగు ప్రజల గర్వం, స్వతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య గారని. దేశ స్వతంత్ర పోరాటంలో భాగమైన ఎంతోమంది వీరులు ఉన్నప్పటికీ పింగళి వెంకయ్య గారు చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఈ విధంగా రూపుదిద్దుకున్న త్రివర్ణ పతాకం 1931లో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా త్రివర్ణ పతాకాన్ని అంగీకరించింది. ఆ తర్వాతి కాలంలో జూలై 22, 1947న ప్రస్తుత త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా అధికారికంగా ఆమోదించి రాజ్యాంగ సభలో మువ్వెన్నెల జెండాని రెపరెపలాడించడం జరిగింది. ఈ విధంగా ఎన్నో విధాలుగా దేశానికి సేవలు అందించిన వెంకయ్య గారి గౌరవార్ణ 2009న తపాలా శాఖ తన పేరున తపాలా బిల్లుని రిలీజ్ చేయడం జరిగింది. భారతరత్న కొరకు ప్రపోజల్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు భారతరత్న ప్రకటించకపోవడం విచారకరం. అలాంటి ఒక గొప్ప వ్యక్తి పింగళి వెంకయ్య గారి గురించి మన దేశంలో సరైన ప్రాచుర్యం లేకపోవటం చాలా బాధాకరమనే చెప్పాలి. ఇదండి నా వంతుగా ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత పింగళి వెంకయ్య గారి గురించి అందిన వరకు వివరాలను మీ ముందు ఉంచడం జరిగింది. ఇక మీ వంతుగా మీరు దేశ నలుమూలలా తన గురించి ప్రచారం చేస్తారని ఆశిస్తూ మరో వీడియోలో